తెలియజేసినందుకు. ఒక రకంగా అయితే మీరు పాపం ఈరోజు చాలా కష్టపడి మరి డిబేట్లో అయితే మీరైతే పాల్గొన్నారు, మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. ధన్యవాదాలండి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మోహన్ రెడ్డి గారు. ఎస్ వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. వంశీ గారు కంక్లూడ్ చేయండి. దేవాలయాలపై దేవుళ్లపై జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భక్తి అని అన్నారు సార్. ఆయన ఉన్నారా, వెళ్ళిపోయారా సార్? ఆయన పాపం బయట ఎక్కడో ఉన్నారు, చేయితో పట్టుకుని పాల్గొన్నారు, ఇప్పుడు వరకు ఆయన లేరు. సరే, ఇప్పుడు పరకామణి కేసు చిన్న కేసు, ఆ తర్వాత బంగారు తాపడం అని చెప్పి ఏకంగా స్వామివారికే బుర్జీ కొనిచ్చినటువంటి విషయం, పట్టు లేకుండా నకిలీ పట్టు వస్త్రాలు తయారు చేయటం, ఆ తర్వాత టీటీడీ అన్య మతస్థుల నియామకం, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తు, టీటీడీ వెబ్సైట్లో అన్యమత బోధనలు, ఇన్ని చేశారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యతో వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూసామా? ఇది అడిగితే కూడా మా జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ నచ్చదని అంటారేమో. సో ఇట్లాంటివన్నీ చేసినా కిందాక అక్షర సత్యం గారు చెప్పినట్లు నేను ఆ కత్తితో పొడిస్తే ఈ కత్తి అని చెప్పారు, వీడిని తీసుకెళ్ళి వీడు చాలా తప్పు చెప్పాడని చెప్పినట్లుగా వీళ్ళ వాదనంతా కూడా ఉంది. ఏదైనా కానీ సిట్ రిపోర్ట్ అయితే నెయ్యిలో కల్తీ జరిగింది, 20 లక్షల లడ్లు కల్తీ లడ్లు తయారయ్యారని చెప్పిన తర్వాత కూడా ఈ వైఎస్ఆర్సీలో కొంతమంది నాయకులు అంబటి రాంబాబు, పేర్ని రానియో ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వాదనలన్నీ కూడా ప్రజలు వింటా ఉన్నారు. వీటన్నిటినీ కూడా సరైన సమాధానం డెఫినెట్లీ చెప్తారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు ఇంతవరకు హిందూ సంప్రదాయాలు కానీ హిందూ మతాలకు సంబంధించినటువంటి దాడులు కానీ ఎవరు కూడా మర్చిపోలేదు. కాబట్టి ఇట్లాంటి ప్రేలాపనలన్నీ పేలకుండా తప్పు ఒప్పుకుంటే ఇంకా హుందాగా ఉంటుందని అయితే నా అభిప్రాయం. ఎస్ ఎస్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. వాళ్ళు కూడా ముఖ్యం కాదు, వాళ్ళకి కావాల్సిందంటే స్వామివారిది పవిత్రమైనటువంటి ప్రసాదం పవిత్రంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. అక్కడ పందికొవ్వు వాడలేదు, పామాయిల్ వాడారని వీళ్ళు తప్పించుకుంటున్నటువంటి ధోరణి. ఇంకో విషయం ఏంటంటే అక్షరలక్ష్మి గారు కూడా చెప్పారండి, వీళ్ళు నెయ్యి సప్లై చేస్తారని పామాయిల్ కాంట్రాక్ట్ తీసుకోలేరు కదా, నెయ్యికే కదా తీసుకున్నారని. అదే అక్కడే వాళ్ళు చేసినటువంటి అవకతవకలు కానీ అక్రమాలు కానీ క్లియర్ గా అర్థం అవుతూ ఉన్నాయి. కాకపోతే భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూ విషయంలో కూడా వీళ్ళ కక్కుర్తి మానకుండా, వీళ్ళ కమిషన్ కక్కుర్తి మానకుండా ఏ రకంగా భక్తుల మనోభావాలతో కూడా ఆడుకున్నారో క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ముఖ్యమంత్రి గారినో వీళ్ళు దుమ్మెత్తి పోసినంత మాత్రాన వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి తప్పులు కూడా ప్రజలు చూడకుండా ఉంటారండి. అక్కడ కూడా చెప్తున్నారు, ఆ కొండ పక్కనే తిరుపతి 7 కొండలు కాదు 8 కొండలు అని చెప్తున్నారు. అంటే అక్కడ డంపింగ్ యార్డ్ కూడా, ఆ డంప్ ని కూడా బయటికి తరలించకుండా ఆ డంప్ ని కూడా అక్కడ ఇంకో కొండలా పేర్చినటువంటి పరిస్థితి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వీళ్ళు ఎంత చిన్న చూపు, స్వామివారు అంటే ఎంత చిన్న చూపు అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అంటే హిందువుల మనోభావాల గురించి కానీ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయనకి చాలా ఇష్టం, చాలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవిస్తారు హిందువుల మనోభావాల గురించి అనేది. అంటే వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి దగ్గర నుంచి, సాలువాల దగ్గర నుంచి, అంటే తక్కువ రేటుకి 300 రూపాయలు రిలీజ్ చేసే సాలువా నేను 1400 రూపాయలు కొన్నారంటే పోతుంది కదండి. అక్కడ ఎంత అవకతవకలు జరిగాయి మాట్లాడితే గత ప్రభుత్వం చేస్తుంది అంటారు. వాళ్ళు గత ప్రభుత్వం చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? గాడిద పళ్ళు తోవేరే వీళ్ళంటే. అంటే తప్పించుకునేటువంటి ధోరణి. పదే వీళ్ళు తప్పులు చేస్తారు కానీ నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీద, కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వేసేస్తే పోతుంది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేస్తే సరిపోతుంది, మొత్తం సైడ్ ట్రాక్ అయిపోవచ్చు. ఇది ఒక్కటి చూసుకొని మాత్రం వీళ్ళు పదే ప్రెస్ మీట్లలో తిడుతూ ఉన్నారు సార్. కానీ మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళ పాపాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని 11 నుంచి పక్కన కూర్చోబెట్టినా సరే కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా పేరు నాని లాంటి వ్యక్తులు, లేకపోతే అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు ఇంకా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటే వీళ్ళు భయం గుప్పిట్లో బతుకుతున్నారు కాబట్టి మేకపోతే గాంభీర్యాన్ని అయితే మాత్రం ప్రదర్శిస్తూ ఉన్నారు. రైట్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు పరకామణి ఉందండి, పరకామణిలో దొంగతనం జరిగితే ఏ చీఫ్ మినిస్టర్ కంట్రోల్ చేయాలి? తెలియదండి అతనికి. నాటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియాల్సిన అవసరం లే. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎందుకు అనుమానిస్తారంటే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఉండాల్సిందంటే తప్పు జరిగితే జరగundొచ్చు విచారణ జరిపించి దోషులు శిక్ష విధించాలి.